ఈ వీడియోలో భార్యాభర్తలకు సంబంధించి ఒక వింత కేసు గురించి మనం మాట్లాడదాం. ఆ కేసు ఏంటి? ఆ కేసులో ఏం జరిగింది? అనేది మనం క్లియర్‌గా ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. యాక్చువల్‌గా బీహార్‌కి చెందిన ఒక వ్యక్తికి ఒక మహిళతో పెళ్లయిందనమాట. పెళ్లయింది. అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న అంటే ఇతను జాబ్ చేస్తాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. వైఫ్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. సో, ఇద్దరు దాదాపుగా 7 ఇయర్స్ దాకా కలిసే ఉన్నారు. ఈ 7 ఇయర్స్‌లో వాళ్ళకిద్దరు పిల్లలు గూడా పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత అనుకోకుండా వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. అప్పటిదాకా చాలా బాగున్నారు. 7 ఇయర్స్ దాకా కలిసే ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు గూడా అంటే కొంచెం ఫస్ట్ క్లాసో, సెకండ్ క్లాసో చదువుకున్న ఆ టైంలో ఇద్దరు విడిపోయారనమాట. విడిపోయిన 4 ఇయర్స్ దాకా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆ 4 ఇయర్స్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏం చేశాడు? విడాకులు తీసుకోకుండానే ఇంకో భార్యని పెళ్లి చేసుకున్నాడనమాట. అది ఈవిడికి తర్వాత 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఈ భార్యతో అంటే రెండవ భార్యతో కూడా సేమ్ ఈమె కూడా ఏదో జాబ్ చేస్తది, ప్రైవేట్ జాబు. ఈయనేమో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. ఓకే. ఈ భార్యతో కూడా కంటిన్యూ చేశాడు. అంటే రిలేషన్‌షిప్ ఇంకా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఈ సెకండ్ వైఫ్‌కి ఉంటారు కదా! ఆవిడకి కూడా పిల్లలు పుట్టడం జరిగింది. ఎందుకంటే ఈయన మ్యారేజ్ చేసుకొని 4 ఇయర్స్ అయింది కాబట్టి సో, ఇట్లా ఈవిడకి పిల్లలున్నారు, ఆవిడకి పిల్లలున్నారు. ఆ విషయం కాస్త మొదటి భార్యకి తెలిసిందనమాట. మొదటి భార్య ఏం చేసింది? పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. ఇలా విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. దీని ద్వారా ఇప్పుడు నా పిల్లలు, నేను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఓ చిన్న లాజిక్ పోలీసులు అడగడం జరిగింది. విడిపోయి 4 సంవత్సరాలు అవుతుంది కదమ్మా! అప్పటిదాకా ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడొచ్చి కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది అని. ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడు అనుకున్నాను సార్, కానీ రాలేదు నా భర్త. అందుకని ఇప్పుడైనా కంప్లెయింట్ ఇద్దామని వచ్చాను. కనీసం విడాకులైనా ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా ఇప్పుడు పిల్లలు ఉన్నారంట. నాకు రీసెంట్‌గానే తెలిసిందని పోలీసులకు ఆవిడ చెప్పింది. సో, అలా చెప్పిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి కదా! పోలీసులు అబ్బాయిని పిలిచారనమాట ఎంక్వైరీ కోసం. ఏంటయ్యా ఏం జరిగింది? అది కూడా వాలంటైన్స్ డే రోజు పిలవడం జరిగింది. వాలంటైన్స్ డే రోజు మామూలుగా పోలీస్ స్టేషన్స్‌లో గానీ చాలా చోట్ల అంటే రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా చాలామంది విడిపోయినోళ్ళు అంటే వాలంటైన్స్ డే రోజు విడిపోయిన వాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతూ ఉంటారు. ఇది చాలా కామన్‌గా మనందరికీ తెలిసిన విషయమే. ఈ అంటే ఈ ఈ ఇతను కూడా వెళ్ళాడనమాట. అది కూడా వాళ్ళ సెకండ్ వైఫ్‌ని తీసుకొనెళ్ళాడు. ఆ వైఫ్ పిల్లలున్నారు. ఫస్ట్ వైఫ్ పిల్లలున్నారు. ఆవిడతో 7 ఇయర్స్ రిలేషన్‌షిప్, మళ్ళీ వీడితో 4 ఇయర్స్ రిలేషన్‌షిప్. అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కెళ్లారు. సో, అక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుందనమాట. అసలు ఎందుకు విడిపోయారు? ఏం జరిగింది? ఇదంతా మొత్తం స్టోరీ చెప్పారు. భర్త నచ్చకపోవడము, భార్య నచ్చకపోవడం రకరకాల రీజన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళు చెప్పుకున్నారనమాట. కానీ ఇక్కడ లీగల్‌గా మాట్లాడుకుంటే లీగల్‌గా అతనికి విడాకులు ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకునే రైట్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే భార్య అనుమతి లేకుండా విడాకులు తీసుకోకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది రాంగ్ కాబట్టి పోలీసులు ఆయన్ని దండించడం జరిగింది. ఇక దీనికి పరిష్కారం ఏంటి? ఫస్ట్ వైఫ్‌కి విడాకులు ఇస్తావా? లేకపోతే రెండో వైఫ్‌కి విడాకులు ఇస్తావా? ఇద్దరితో కలిసి ఉంటావా? ఏంటి అని చెప్పి పోలీసులు అడగడం జరిగింది. ఫస్ట్ వైఫ్‌కి నేను విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా గానీ ఆ ఫస్ట్ వైఫ్‌కి నాకు విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆవిడ కూడా సేమ్ ఇంకా నా హస్బెండ్‌కి నేను విడాకులు ఇవ్వను. నేను నా హస్బెండ్‌తోనే ఉంటాను. ఏదేమైనా నన్ను నా హస్బెండ్‌ని మళ్ళీ కలపండి అని చెప్పి అడగడం జరిగింది. సెకండ్ వైఫ్‌కి హస్బెండ్ అంటే ఎలాగో ఇష్టం. ఈయనకు కూడా సెకండ్ వైఫ్ అంటే ఇష్టం కాబట్టి వీళ్ళిద్దరూ ఎలాగో విడాకులు తీసుకోరనమాట. ఇంకా ఏం చేద్దాం ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లో మొత్తం జరుగుతోంది. ఒక 2, 3 అవర్స్ దాకా మొత్తం చర్చించిన తర్వాత అన్నీ అడిగారు. ఏం చేద్దాం? ఏంటి? ఇది, అది అని చెప్పేసి. సో, నెక్స్ట్ ఇంకా ఫైనల్‌గా ఒక డెసిషన్‌కొచ్చారనమాట. ఆ డెసిషన్ ఏంటంటే వారానికి 7 రోజులు. 3 రోజులు ఫస్ట్ భార్య దగ్గర, 3 రోజులు సెకండ్ భార్య దగ్గర. ఒకరోజు ఆయనకి హాలిడే అనమాట. 1 వీక్ గదా! సో, అట్లా. అండ్ అంతేకాకుండా ఫస్ట్ భార్యకి ఇద్దరు పిల్లలున్నారు గదా! వాళ్ళు కూడా చదువుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ భార్యకి మంత్లీ ఒక 4,000 డబ్బులు ఎందుకంటే పిల్లల చదువు కోసం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారనమాట. సెకండ్ భార్య దీనికి ఒప్పుకోలేదు స్టార్టింగ్‌లో. అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు నా దగ్గరే ఉంటున్నాడు కదా! మళ్ళీ ఫస్ట్ వైఫ్ దగ్గరికి 3 డేస్ వెళ్ళడం ఏంటి అని సెకండ్ భార్య ఒప్పుకోలేదు. అలా అయితే కుదరదు. నువ్వు చేసుకున్నదే ఇల్లీగల్ మ్యారేజ్. అసలు అతను విడాకులు ఇవ్వకుండా చేసుకుంటున్నాడు. అది ఇది అని చెప్తే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. సో, ఇప్పుడు మొత్తానికి ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాబట్టి ఆయన జాబ్ డేస్ కూడా మీకు తెలిసే ఉంటాయి. సండే ఎలాగో ఫ్రీగానే ఉంటాడు కాబట్టి సండే ఆయనకు ఫ్రీ, వైఫ్‌లకు ఫ్రీయే. మిగతా 3 రోజులు ఫస్ట్ వైఫ్ దగ్గర, 3 రోజులు సెకండ్ వైఫ్ దగ్గర ఇలా సెటిల్ చేసుకున్నారనమాట. ఇలా ఉంటుందన్నమాట. ఫ్యామిలీ సెక్షన్స్‌లో, ఫ్యామిలీ కోర్టుల్లో మోస్ట్ ఆఫ్ ఎవరికైనా
ఆ భార్యాభర్తలు కానీ ఎవరైనా లవర్స్ కానీ ఎవరైనా సరే ఫ్యామిలీ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళని కలపడానికి ట్రై చేస్తారు కానీ ఎవరు విడిపోవడానికి విడగొట్టడానికి ట్రై చెయ్యరు అసలు. మ్యాక్స్ కలపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు ఉంటారా ఉండరా అనేది సెకండరీ, మళ్ళీ ఏం జరుగుతుంది అనేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇక్కడ మొదటి భార్యకి న్యాయం జరిగింది, రెండో భార్యకి న్యాయం జరిగింది, మేబీ అతను కూడా హ్యాపీ, అందరూ హ్యాపీ. సో ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ కొన్ని కొన్ని వింటుంటే మనకు కూడా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రకాల్లో ఇదొక రకం అనమాట.